రెడ్డికి, రవికిరణ్ గారికి, అదేవిధంగా కృష్ణమేన గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ చూడండి కాదు కదా, ప్రతిపక్ష హోదా చూడండి కాదు, ముఖ్యమంత్రి హోదా చూడండి కాదు, రెండు చూసిన వాళ్ళే కదా. ఆ హోదా కోసమే వస్తారని మీరు అనడం కూడా అది మంచి పద్ధతి కాదు కదా. ఆయనకేంది హోదా కోసం రావడం ఏంది? ఆయన అడిగింది మీరు హోదా ఇవ్వకపోతే సమయం ఇమ్మన్నారు. ఆ రోజు కూడా మీరు ఏమంటున్నారంటే 5 మందిని పీక్కుంటే మీకు ప్రతిపక్ష స్థానం పోతుంది కదా అన్నారు అని. సరే, 5 మంది ఇచ్చే సంఖ్యాపరంగా మీరు అనుకున్న ప్రకారం ఒకవేళ ప్రతిపక్ష హోదా పైన మీకు మేము సమయం ఇయ్యము అని చెప్పలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా. ఈ రోజు మేము అడిగేది ఏంది? మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోతే మాకు సమయం ఇవ్వండి. సమయం ఇవ్వండి. సమయం 40% ఓటు వచ్చినటువంటి మాకు, మేము అసెంబ్లీలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు, అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మాకు ఆ సమయం లేకపోతే రాష్ట్ర సమస్యలు చాలా ఉంటాయి కదా. ఆ సమస్యలన్నీ చెప్పాల్సింది ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కదా. 3 పార్టీలు మీరు ఏకమేవ అధికారాన్ని పంచుకుంటున్నారు కాబట్టి మీరు రాష్ట్రంలో ఏ సమస్య ఆ సమస్యలు మీరు చెప్పరు. కేవలం మీరు మీ గొప్ప కోసం మాత్రమే మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఒకరు చెప్తే దానికి ముగ్గురు తానా అంటే తందానంటారు తప్ప ఇది తప్పు అని చెప్పే పరిస్థితి రాదు కదా. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి పోతారు. అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడేటప్పుడు ఎవరు అడ్డుపడరు. ఇంకా మళ్ళీ ఇక్కడ మండలిలో మీరు పదే చెప్తున్నారు. మండలిలోకి వచ్చినప్పుడు మేము పెట్టినటువంటి సబ్జెక్టు స్పీకర్ గారు కూడా అనుమతించే పరిస్థితి లేదు కొన్ని సందర్భాల్లో. అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు అక్కడ ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టు నడుస్తుంది తప్ప సభ మేము చెప్పినట్టు నడుస్తుంది. మాకు సమయం ఇవ్వచ్చు, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సమయం ఇవ్వచ్చు, అంతే తప్ప మేము చెప్పినట్టు సభ నడిచే పరిస్థితి ఉండదన్న విషయం నేను అనుకుంటున్నా. మరి అది మీకు ఎంత తెలుసు నాకైతే నేనే లోపలికి చూసినాను కాదు. కాబట్టి అక్కడ మేము పెట్టినటువంటి పాయింట్ ను అంటే మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళు టైం ఇస్తారా లేదా అనేది మనం వెళ్తే కదా తెలుస్తుంది. అదే వీళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కూటమి ఎమ్మెల్యేలు, కూటమికి సంబంధించిన నాయకులు మీరు వస్తే కదా మీరు అడుగుతున్నారు, సమయం కరెక్టే, మరి వచ్చి కూర్చోండి, అది కూడా తేలిపోద్ది కదా. మరి ఆ ప్రయత్నం ఎందుకు జరగట్లేదు అనేది వాళ్ళ ప్రశ్న. నేను ఈ క్వశ్చన్ ఈ ఆన్సర్ చెప్పింది మండలికి సంబంధించి. మీరు దీని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఏది సమయం గురించి అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, అసెంబ్లీకి సమయం ఇవ్వాల్సి వచ్చినప్పుడు మీరు ముందే చెప్తున్నారు కదబ్బా. ముందే మీరు మంత్రులతో పాటు, శాసనసభ వ్యవహారాల మంత్రితో పాటు, హోమ్ మినిస్టర్ తో పాటు, మీ యువనేత పవన్ కళ్యాణ్ గారితో పాటు ఈయన లోకేష్ గారు కూడా చెప్పారు కదా, మీకు పులివెందుల ఎమ్మెల్యే టైం ఇస్తాం మేము మీకు ప్రతిపక్ష టైం ఇవ్వమని చెప్పినారు కదా. చెప్పిన తర్వాత ఇంకేందుంటుంది? ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని వ్యవహారాలు జరుగుతున్నప్పుడు, ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు, ఈ సమస్యలన్నీ మేము అసెంబ్లీలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు నువ్వు ఎమ్మెల్యే అంటే ఇంకేముంటుంది? కేవలం ఒకవేళ ఇంకా ఏదైనా ఎక్కువ మాట్లాడదలుచుకుంటే ఏమంటారంటే నువ్వు పులివెందుల ఎమ్మెల్యే, పులివెందుల సమస్యలు చెప్పు, రాష్ట్ర సమస్యలన్నీ మీరు చెప్పేది ఏంది? మేము 3 పార్టీలు ఉన్నాం కదా, మేమే చెప్తాం, మేమే పంచుకుంటాం, మేమే చేస్తామని చెప్తారు కదా. మరి అట్లాంటప్పుడు ఏం ఆన్సర్ దొరుకుతుంది? రాజశేఖర రెడ్డి గారు తిరుపతికి సంబంధించినటువంటి జీవోలు, అన్యమత ప్రచారాలు కానీ ఎన్నికలు కానీ అక్కడ ఉండకూడదని దాదాపు 15 దేవాలయాలకు ఒక జీవో ఇచ్చిన విషయాన్ని అందరికీ తెలుసు. తెలిసిన తర్వాత అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గత 2009 ఎన్నికలప్పుడు నేను వచ్చిన తర్వాత జీవోలు రద్దు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం తెలుసు. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అసెంబ్లీలో, నేను తిరుపతికి అంటే 2 కొండలు ఉన్నాయని జీవో ఇచ్చినాడు రాజశేఖర రెడ్డి గారు, అందువల్ల నేను ఆడిపోయి మీరు చేసిన తప్పుకు నడుచుకుంటా పోయి దేవుని క్షమాపణ కోరినానని శాసనసభలో చెప్తున్నారు. పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి శాసనసభలో మీరు సభకు నాయకుడుగా ఉన్నటువంటి మీరే అంత ఓపెన్ గా అబద్ధం చెప్పినప్పుడు దానికి కావాల్సినటువంటి పూర్వోపరాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు విశదీకరించి చెప్పవలసి వచ్చినప్పుడు మీరు సమయం ఇవ్వనప్పుడు ఏమని కూర్చోవాలి అసెంబ్లీలో? ఇదే కదా మీరు అది పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పిమనండి, పోయి సమయం ఇవ్వండి సార్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన వస్తాడు అసెంబ్లీకి వస్తానని చెప్తున్నాడు, సమయం అంటే ఇస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారితో చెప్పించండి. పని ఎందుకబ్బా? 50 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఉండవా? మీరు 3 పార్టీలు కలిసి మీకే ఉన్నాయి ప్రతిపక్ష అధికార పక్షం, కానీ ఉన్న పార్టీ మాది ఒకటే కదా. మాకు కూడా దాదాపు 40% ఓటు వచ్చినప్పుడు 40% ఓటు మాకు సపోర్ట్ చేసి జనం ఇచ్చినప్పుడు మేము ప్రతిపక్ష స్థానానికి మీకు సంఖ్యాపరంగా లేకపోయినా ఓటు పరంగా ఉంది కదా. కానీ రాష్ట్ర సమస్యలు చెప్పవలసినటువంటి వ్యక్తులు మేమే కదా. మీరు మీ పరిధిలో మీరు చేసినామని మీరు చెప్పుకుంటారు. సరే, ఇక్కడ ఉన్న సమస్యలు గ్రౌండ్ లెవెల్లో మేము తెలుసుకున్నటువంటి సమస్యలు, మా నాయకుడు జనం దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుసుకున్నటువంటి సమస్యలు, ఆ సమస్యలు వచ్చి అక్కడ మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా మీరు ఈ యొక్క పైన ఓటు వచ్చినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి అక్కడ మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీరు సమయం ఇవ్వమంటే
ఏమని చెప్పాలి? ఇంకా మీరు అడిగి రాండి, మైక్ పట్టుకుంటే ఇస్తామని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మీరే చెప్పుకోవడము బయటకు వచ్చినాక అది వాళ్ళు చెప్పడంలే, మీరు చెప్తున్నారు బయట. ఎవరు ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా మీరు లోపలికి వచ్చి మాట్లాడండి, మీరు మాట్లాడితే మేము సమయం ఇస్తాము, మేము మైక్ కట్ చేస్తామని చెప్పిన సందర్భాలే తెలియవు. మనం బయట ఉండేవాళ్ళం, మనం మాట్లాడుతున్నాం, మీరు పోయి మాట్లాడితే కదా, మైక్ ఇచ్చే కదా, లోపలికి పోతే కదా అని ఇష్టం వచ్చినట్టు అవహేళన చేయడానికి సిద్ధపడినారు. 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు